హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం అండర్ 35K బడ్జెట్లో లాంచ్ అయిన 2 బెస్ట్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకటి రియల్మీ GT70, అలానే ఇంకొకటి ఐకో నియో 10. ఈ 2 ఫోన్స్ మనకి లాంచ్ అయితే అయిపోయింది. ఐకో నియో 10 వచ్చేసి ఈ జూన్ 2 నుంచి అయితే ఫస్ట్ సేల్ తీసుకురాబోతున్నారు. అలానే రియల్మీ GT70 వచ్చేసి ఆల్రెడీ సేల్ అయితే నడుస్తుంది అమెజాన్లో. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఐకో నియో 10 మనకి బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ మనకి 32,000 అయితే లాంచ్ చేశారు. ఇంకా కార్డ్ డిస్కౌంట్ 2,000 ఫోన్ మనకి 30,000కి అయితే అవైలబుల్ ఉంటుంది. అలానే రియల్మీ GT70 యొక్క బేస్ మోడల్ చూసుకుంటే 8GB RAM 256GB మోడల్ ఇది 35,000కి అయితే లాంచ్ చేశారు. ఇంకా ఫస్ట్ సేల్ లో కార్డ్ డిస్కౌంట్ 3,000 ఫోన్ మనకి 32,000కి అయితే అవైలబుల్ లో ఉంది. ఓకే, ఇక్కడ మీరు అడగచ్చు ఈ రెండింటికి కంపారిజన్ ఏంటి? ఐకో నియో 10 ఏమో 30,000 లో ఉంది, రియల్మీ GT70 వచ్చేసి 32,000 లో ఉంది కదా, 2,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఎలా చేస్తాం అనేసి మనకి ఐకో నియో 10 బేస్ మోడల్ ఏదైతే ఉందో 8GB RAM 128GB మోడల్, ఇందులో మనకి LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. ఈ బేస్ మోడల్ కాకుండా రిమైనింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయి ఐకో నియో 10 లో అందులో మనకి UFS 4.1 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా రియల్మీలో కూడా చూసుకుంటే మనకి స్టార్టింగ్ మోడల్ 8GB RAM 256GB మోడల్తో స్టార్ట్ అవుతుంది. ఇది మనకి డైరెక్ట్ UFS 4.0 అయితే సపోర్ట్ చేస్తుంది. సో ప్రైస్ కూడా చూసుకుంటే ఐకో నియో 10, రియల్మీ GT70 8GB RAM 256GB మోడల్ మనకి 32,000 ప్రైస్ రేంజ్లో అయితే అవైలబుల్లో ఉంది. సో నేను ఈ వీడియోలో కంపారిజన్ ఈ 32,000లో ఉన్న 8GB RAM 256GB మోడల్ పైన అయితే చేస్తాను. ఈ ఐకో నియో 10 అలానే రియల్మీ GT70 యొక్క డీటెయిల్డ్ కంపారిజన్ అయితే చెక్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణని. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. మనం రీసెంట్గా 150 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ రెండు ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ని ఆన్ ద పేపర్ తీసుకుని కంపారిజన్ అయితే చేస్తున్నాము. ఏది బెస్టో మనం డిసైడ్ అయితే చేద్దాం. అలానే ఇక ఫ్యూచర్లో మనం ఫోన్స్ కొని రివ్యూ చేయాలంటే నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన కంటెంట్ నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అండర్ 35 బడ్జెట్లో ఎవరైనా ఫోన్ కొన్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఫస్ట్ మనం ఈ రియల్మీ GT70 అలానే ఐకో నియో 10 ఈ రెండింటి యొక్క కామన్ ఫీచర్స్ అయితే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే. ఇది మనకి 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. కానీ ఐకో నియో 10 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కానీ రియల్మీ GT70 వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి బ్యాటరీ. రెండిట్లో మనకి 7000 mAh 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐకో నియో 10లో మనకి టైప్ C టు టైప్ C PD ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది. కానీ రియల్మీ GT70లో మనకి USB-A టు టైప్ C సపోర్ట్ అయితే ఉంటుంది. PD ఛార్జింగ్ అంటే ల్యాప్టాప్ అయితే మనకి సపోర్ట్ చేయదు. ఐకో నియో 10 అయితే మనకి ల్యాప్టాప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆ ఛార్జింగ్. ఇంకా ఐకో నియో 10 వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీతో అయితే వస్తుంది. రియల్మీ GT70 లిథియం పాలిమర్ బ్యాటరీతో అయితే వస్తుంది. రెండు కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అయితే రావట్లేదు. సో దానివల్ల కొంచెం వెయిట్ అయితే మీకు బరువుగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఉండదు. అరౌండ్ 210 grams అయితే ఉంటుంది ఈ రెండు ఫోన్స్ కూడా దగ్గర. ఈ రెండు ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 15 అయితే సపోర్ట్ చేస్తుంది. ఐకో నియో 10 వచ్చేసి FunTouch OS 15తో అయితే వస్తుంది. ఐకో నియో 10 యొక్క అప్డేట్స్ విషయానికి వస్తే 3 years Android అప్డేట్స్ అలానే 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. ఇంకా రియల్మీ GT70కి వస్తే రియల్మీ UI 6తో అయితే రన్ అవుతుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 4 years Android అప్డేట్స్ అలానే 6 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే ప్రామిస్ చేశారు. ఇంకా రెండిట్లో మిగిలిన కామన్ ఫీచర్స్ చూసుకుంటే రెండిట్లో NFC సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.4, Wi-Fi 7 అలానే రెండిట్లో 16 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే రెండిట్లో అయితే ఉంటుంది. ఇంకా అలానే IR బ్లాస్టర్, రెండిట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇంకా మనం 4 మెయిన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ అలానే కెమెరాస్, ఈ నాలుగింటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే రియల్మీ GT70 1600 nits అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 6000 nits అయితే సపోర్ట్ చేస్తుంది. ఐకో నియో 10 యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ మనకి 2000 nits అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 5500 nits అయితే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్ మనకి ఐకో నియో 10 స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ 4 nanometer చిప్ అయిన బిల్డ్ అయితే రియల్మీ GT70 మనకి MediaTek Dimensity 8400 Max ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ రెండింటి యొక్క నానో రివ్యూ మనం కంపేర్ చేసుకుంటే MediaTek Dimensity 8400 Max కంటే మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే కొంచెం బాగా అయితే సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడు మనకి అడిషనల్ గా ఐకో నియో 10లో Q1 చిప్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే రియల్మీ GT70లో ఎలాంటి అడిషనల్ చిప్ అయితే ఉండదు అనమాట. Q1 చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కువసేపు గేమింగ్ అన్నప్పుడు గేమ్ థ్రోట్లింగ్ అవ్వకుండా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. GT70 బేస్డ్ అంటే కాదు, ఇందులో కూడా మనకి 7700 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఉంటుంది. మీ గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం కూల్ గా అయితే ఉంటుంది. హై టెంపరేచర్స్ అయితే నోటీస్ చేయకుండా ఉంటారు. నియో 10లో చూసుకుంటే మనకి 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం నానో రివ్యూ కూడా చూసుకుంటే ఈ MediaTek 8400 Max ప్రాసెసర్ కంటే ఈ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ కొంచెం బెటర్ గా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే రెండు సేమ్ ఇందాక చెప్పినట్టు 7000 mAh బ్యాటరీ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రెండిట్లో అయితే ఉంటుంది. ఫోర్త్ వన్ మెయిన్ వన్ కెమెరాస్. మనకి రెండిట్లో సేమ్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా
బ్యాక్ సైడ్ మనకి సెన్సార్స్ చూసుకుంటే ఐక్యూ నియో 10లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 882 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఏ సెన్సార్ యూస్ చేశారు మెన్షన్ అయితే చేయలేదు. ఇంకా రియల్మీ GT 70లో చూసుకుంటే మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 896 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ సోనీ IMX 615 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇంకా ఈ రెండు ఫోన్స్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అదే OIS వచ్చేసి మనకి 1080p 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ రెండు ఫోన్స్లో. సో ఇవి 4 మెయిన్ పిల్లర్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, అలానే కెమెరాస్. ఇంకా నెక్స్ట్ మనం ఈ రెండు ఫోన్స్లో పాజిటివ్స్ అయితే చూద్దాం. అలానే కొన్ని ఫీచర్స్ రియల్మీ GT 7లో లేనివి ఐక్యూ నియో 10లో అయితే ఉన్నాయి. ఐక్యూ నియో 10లో లేని కొన్ని ఫీచర్స్ రియల్మీ GT 70లో అయితే ఉన్నాయి. ఆ పాజిటివ్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఐక్యూ నియో 10 యొక్క పాజిటివ్స్ చూసుకుంటే Q1 చిప్. మీరు ఎక్కువసేపు గేమ్స్ ఆడుతున్నా లేదంటే ఒక 1.5 year 2 years అయిన తర్వాత కూడా మీకు ప్రాసెసర్ ల్యాగ్ ఇష్యూ అయితే ఉండదన్నమాట. కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ కంపేర్ టు రియల్మీ GT 70 ప్రాసెసర్. ఇది కొంచెం మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్. రియల్మీ GT చూసుకుంటే 120 Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది కొంచెం మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనమాట ఆడేటప్పుడు. సో ఇవి ఐక్యూ నియో 10 యొక్క పాజిటివ్స్ అయితే. ఇంకా మనం రియల్మీ GT 70 యొక్క పాజిటివ్స్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి IP69 రేటింగ్ అనమాట. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ఫీచర్ మనకి ఐక్యూ నియో 10లో అయితే మిస్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి కెమెరాస్ కూడా మనకి రియల్మీ GT 70లో లైట్ ఎడ్జ్ అయితే ఉంటుంది. ఆన్ ద పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి అయితే చూడండి మీరు. ఈ రియల్మీ GT 70లో మనకి మెయిన్ కెమెరా సోనీ IMX 896 సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే 882 సెన్సార్ అయితే ఉంటుంది. ఫోన్స్ కంపేర్ చేసుకుంటే రియల్మీ GT 70 కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే ఉంటుంది. బెటర్గా కెమెరాస్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను నేను. థర్డ్ వన్ వచ్చేసి అప్డేట్స్ విషయంలో కూడా రియల్మీ GT 70 అయితే ముందు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మనకి 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అలానే 6 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఐక్యూ నియో 10 అలానే రియల్మీ GT 70 యొక్క డీటెయిల్డ్ కంపారిజన్ అయితే. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా మన కంటెంట్ నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఓవరాల్ ఫోన్ కావాలి అంటే నాకు వాటర్ రెసిస్టెంట్ ఉండాలి, గేమింగ్ సపోర్ట్ చేయాలి, అలానే కెమెరాస్ కూడా కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే మీరు రియల్మీ GT 70కి అయితే వెళ్ళిపోండి. అలా కాదు నాకు మెయిన్గా పర్ఫార్మెన్సే కావాలి, కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉన్నా పర్లేదు, నేను అంతగా పెద్దగా యూజ్ చేయను అనుకుంటే మీరు ఐక్యూ నియో 10 అయితే తీసుకోండి. నా ప్రాసెసర్ కూడా డైమెన్సిటీ నచ్చదు, కొంచెం ఓవర్ రేటింగ్ ఇష్యూస్ ఉంటాయేమో అని భయం వేస్తూ ఉంటే మీరు మీ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఉన్న ఐక్యూ నియో 10కి అయితే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఈ రెండు ఫోన్స్ కూడా 135Kలో చాలా మంచి ఫోన్స్. పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఐక్యూ నియో 10 తీసుకోండి. అలా కాదు నాకు ఆల్రౌండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఓకే కావాలి, కెమెరాస్, బ్యాటరీ, అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అనుకుంటే మీరు రియల్మీ GT 70కి వెళ్ళిపోండి. నచ్చే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై.